విశాఖ పార్లమెంటు సీటుకు సంబంధించి 4 స్తంభాలాట తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో అత్యంత సునాయాసంగా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఎదురెదడం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అయితే ఈసారి కూడా గెలవాలని వైసీపీ ఆశపడుతుంది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ సీటుని ఒక జిల్లాగా మార్పు చేశారు. దీంతో విశాఖ లోక్సభ పరిధిలోకి ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతం అంటే ఎస్కోటలో కొంత భాగంతో పాటు భీమిలి, పద్మనాభం, అనంతపురం మండలాలు వచ్చాయి. దీంతో 180% అర్బన్ ఏరియా ఉంది. వాస్తవానికి అర్బన్ ఏరియాలో ఉండే ప్రజానికానికి ఎన్నికల ఓటింగ్పై చైతన్యం ఉంటుంది. వీరు ప్రతి 5 ఏళ్లకు పాలన ప్రభుత్వం మారాలని చూస్తారు. ఆ విధంగా కానీ చూస్తే వైసీపీ ఇక్కడ గెలుపు కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అక్షరాస్యత రేటు కూడా ఏకంగా 58% పైగా ఉంది. తాజాగా ఈ ఏడాది జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే విశాఖ ఎంపీ సీట్లు మొత్తం 1941 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 19,42,593 మంది ఉన్నారు. అంటే ఓటర్ల పరంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో పురుష ఓట్లు 9,60,101 మంది అయితే ఇక మహిళా ఓటర్లు 9,82,380 మంది ఉన్నారు. దీంతో పాటుగా 112 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో 2వ స్థానంలో తెలుగుదేశం పార్టీ, 3వ స్థానంలో జనసేన పార్టీ నిలిచాయి. అప్పట్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణ భారీగా ఓట్లు చేర్చకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెప్పుకున్నారు. ఈసారి ఎన్నికల్లో 16,000కు పైగా ఓట్లు పెరిగాయి. ఇందులో ఎక్కువ శాతం 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఈసారి ఎవరికి ఓటు వేస్తారా అనే చర్చ కొనసాగుతుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి భరత్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి విశాఖ ఎంపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించింది. విశాఖ ఎంపీగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో పాటుగా విశాఖ ఎంపీ స్థానానికి బీజేపీ కూడా గట్టి పోటీని ఇవ్వనుంది. ఇక్కడి నుంచి జీబీఎల్ నరసింహారావు పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినప్పటికీ బీజేపీ గట్టి వ్యక్తిని ఇక్కడ నుంచి పోటీకి నిలబెట్టే అవకాశాలు లేకపోలేదు. దీంతో విశాఖ పార్లమెంట్ స్థానానికి 4 స్తంభాలాట తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మరోవైపు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ 3 పార్టీలకు విశాఖ అర్బన్లో మంచి పట్టు ఉంది. విశాఖ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ అధినాయకులు, కాంగ్రెస్ అధినాయకులు కూడా దృష్టి పెట్టారు. మరి విశాఖ ఎంపీ స్థానం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.